ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతసమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం. జ్ఞానినా మగరగణ్యం సకలం గుణనిధం వానరాణామధీశం రఘుపతిం ప్రియభక్తం వాచజాతిం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తి టీవీ మరియు కొలుగూరి న్యూస్ వీక్షకులకు శుభాశీస్సులు. నేను మీ గాయత్రి శర్మ. ఈరోజు జనవరి 27, 2026 మంగళవారం. సాధారణంగానే మంగళవారం అంటే ఉగ్రమైన రోజు. దానికి తోడు ఈరోజు నవమి తిథి తోడయింది. నవమి నాడు ఏ కొత్త పని మొదలు పెట్టకూడదు అంటారు పెద్దలు. కానీ శత్రు సంహారానికి, రోగ నివారణకు, దైవ పూజకు ఇది అద్భుతమైన రోజు. మరి ఈరోజు గ్రహబలం ఎలా ఉంది, ముహూర్తాలు ఎలా ఉన్నాయి, పంచాంగరీత్యా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు శుద్ధ నవమి. ఈ నవమి తిథి సాయంత్రం 4:50 వరకు ఉంటుంది. ఆ తదుపరి దశమి ప్రవేశిస్తుంది. నవమి వెళ్ళే వరకు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ నక్షత్రం విషయానికి వస్తే ఉదయం 9:20 వరకు శుక్రునికి సంబంధించిన భరణి నక్షత్రం ఉంది. తర్వాత రవి సంబంధించిన కృత్తికా నక్షత్రం ప్రవేశిస్తుంది. గమనించండి, మంగళవారం కృత్తికా నక్షత్రం కలయిక సాక్షాత్ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన సమయం. ఈరోజు ఆయన్ని ఆరాధిస్తే కుజదోషాలు పటాపంచలైపోతాయి. అయితే ఈరోజు కాలపురుషుడు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఈ సమయాల్లో అప్రయత్నంగా ఉండండి. ఈరోజు 2 సార్లు దుర్ముహూర్తం ఉంది. ఉదయం 8:45 నుండి 9:37 వరకు, తిరిగి రాత్రి 10:55 నుండి 11:46 వరకు ఉంది. ఈ సమయాల్లో వాహన ప్రయాణాలు, వాదోపవాదాలు అసలు పెట్టుకోకుండా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఇక ఈ రాత్రి సమయంలో 8:30 నుండి 10:08 వరకు వర్జ్యం ఉంది. ఈ గంటన్నర సమయం విషతుల్యం. ఎటువంటి శుభకార్య చర్చలు సమయంలో చేయవద్దు. మరి ఈ దోషాలన్నీ పోయి మనకు శుభం కలిగే సమయం లేదా అంటే ఉంది. ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున అంటే బుధవారం ఉదయం 5:35 నుండి ప్రారంభమవుతున్నాయి. బ్రహ్మ ముహూర్తం వచ్చే సమయం యోగులకు, విద్యార్థులకు అక్షరాల అమృతమే. ఈ సమయంలో నిద్రలేచి చదువుకుంటే జ్ఞానం సిద్ధిస్తుంది. ఈరోజు మంగళవారం నవమి, కృత్తికా నక్షత్రం. ఇంత శక్తివంతమైన కలయిక అరుదుగా వస్తుంది. ఈ జాతకంలో కుజదోషం ఉన్నా, పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, కోర్టు కేసులు ఇబ్బంది పెడుతున్నా ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామికి ఎర్రటి పూలతో పూజ చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. రేపటి శుభదినం విశేషాలతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.